అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. మేడం ముందుకు వచ్చి ఉన్నా ఒక నిమిషం ఉన్నా ఇవాళ యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా వన్ సైడ్గా వచ్చి ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకుందామనే ఒక సందేశం ఇచ్చారు. ఖచ్చితంగా బాబు గారి చేతుల్లో కూడా పెద్ద బాధ్యత అప్పచెప్పారు. ఈ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ప్రజల ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా మంచి ప్రభుత్వం ఉంటే ఏర్పడుతుంది. రానున్న రోజుల్లో బాబు గారు రాష్ట్రాన్ని మంచి ప్రగతిశీల రాష్ట్రంగా చేస్తారని పూర్తి విశ్వాసం మాకుంది. ఎందుకంటే మనం చూసాం, గతంలో కూడా ఆయన చేసిన చరిత్ర ఉంది. హైదరాబాద్లో కానీ, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కానీ, మళ్ళా గత 5 సంవత్సరాలు, ఇంతకుముందు 5 సంవత్సరాలు కానీ బాగా చేశారు. ఈయన అది మళ్ళా పునరుక్తిగా అవుతుందని భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మంచి రాష్ట్రం కింద తీర్చిదిద్దుతారు. మోడీ గారు ప్రమాణ స్వీకారం 9వ తారీఖు ఉండడం వల్ల మంది 12వ తారీఖు ఉండొచ్చని మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటిదాకైతే ఇంకా అధికారికంగా సంకేతాలు ఏం రాలేదు. 12వ తారీఖు ఉండవచ్చు. ఇవాళ మనం చూసాం, ఇక్కడ రాష్ట్రంలో కానీ అక్కడ భారతదేశంలో కానీ ఎన్డీఏ కూటమి బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో కూడా పెద్ద భాగస్వామ్యం తీసుకొని పోతా ఉంది. మన రాష్ట్రానికి కూడా అది మంచి రోజులు. రానున్న రోజుల్లో మన రాష్ట్ర ఉన్న హక్కులు కానీ, లేకపోతే మనకు రావాల్సిన వనరులు కానీ అవన్నీ కూడా ఖచ్చితంగా పోరాడి తెచ్చుకుంటాం. ఇవాళ మన అనుకూలమైన ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి కూడా సానుకూల మంచి మన భవిష్యత్తు తీర్చుకోవడానికి మంచి ఇది పరిణామం అని చెప్పి భావిస్తాం. కొంచెం సైడ్ తీసారంటే వస్తారు మీరు. ఆడిగా మధ్యలో తీరేది సైడ్ రా తీస్తారు కదా. సైడ్ నుంచి చేయండి, నేరుగా వేస్తే కనపడదు. సైడ్ నుంచి చేయాలి. ఒక్కొక్కరైనా తోయకండి, దూరంగా ఉండండి ప్లీజ్. ముందరికి వెళ్ళద్దు, ముందరికి వెళ్ళిపోయింది. మీరు మధ్యలో దూరపోతే ఏమైనా ఫోటోలు తీసుకుని కదా. ఓకే సార్, ఇచ్చాడు. లోకేష్ ఆడ తీసారా వచ్చేసి అక్కడ మన శివాన్ బుల్ అట్లా
ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి శ్రీ కలియుగ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని మొక్కులు తీర్చుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దీవెనలతో, మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి దీవెనలతో ఈరోజు తిరుపతి పట్టణ ప్రజలకు ఎమ్మెల్యేగా సేవ చేసే భాగ్యం కల్పించిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి, అదేవిధంగా జనసేన తెలుగుదేశం అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తిరుమల తిరుపతి పవిత్రతను జాగ్రత్తగా కాపాడుతామని, అదేవిధంగా తిరుమల తిరుపతి ప్రజలందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వారికి భద్రతగా నిలిచి వారందరినీ కూడా కాపాడుకునే బాధ్యత తీసుకుంటాననేసి కూడా తెలియజేస్తూ, ఈ నా విజయం తిరుపతి ప్రజలకు అంకితం చేస్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి కూడా తెలియజేస్తున్నా. మోదీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా తిరుమల తిరుపతి గురించి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, అదేవిధంగా మోదీ గారు కూడా భక్తిపరుడు. అటువంటి వారి ఆశయాల్ని కొనసాగించేదానికి వారి సారథిగా నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామికి నా వంతు కృషి చేస్తాననేసి కూడా తెలియజేస్తాను. సార్, రాయలసీమ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యధిక మెజార్టీ వచ్చిన తిరుపతి స్థానం, తక్కువ కాలంలో ఇంత మెజార్టీ రావడం మీకు ఎలా ఉంది? అది ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, తిరుపతి ప్రజలు దీవెనలతో అత్యధిక మెజారిటీ. ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా తిరుపతి నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా భారీ మెజారిటీ తిరుపతి ప్రజలు నాపై నమ్మకం ఉంచి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పైన, చంద్రబాబు గారి పైన, మోదీ గారి పైన నమ్మకం ఉంచి తిరుపతి ప్రజలందరూ కూడా కుటుంబ సమేతంగా ఓట్లేసి అత్యధిక మెజారిటీ దాదాపు 63,000 ఓట్లు, చిలుకు ఓట్లు ఈ తిరుపతి నియోజకవర్గంలో గెలిపించిన ప్రజలందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నారు. తిరుపతి అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారికి ఒక దశ నిర్దేశాలు ఉన్నాయి. అదేవిధంగా చంద్రబాబు గారికి ఒక అనుభవం ఉంది. ఇక్కడ ఈ జిల్లా వాసి, ఆయన ఇక్కడే చదువుకున్నారు కాబట్టి వారిద్దరి సహాయ సహకారాలతో తిరుపతి అభివృద్ధికి అన్ని రంగాల్లో తిరుపతి నాయకులు, ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరితో కలిసి ఒక ప్రణాళికను తయారు చేసి ప్రణాళికబద్ధంగా అంచెలంచెలుగా పవన్ కళ్యాణ్ గారి సలహాలు తీసుకొని అభివృద్ధి చేయడానికి ముందుంటాననేసి కూడా తెలియజేస్తున్నాను.